నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం భూమి మీదో ఆకాశంతోనో ఆగిపోలేదు. దీని సెగ ఇప్పుడు సముద్ర గర్భాన్ని కూడా తాకింది. ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరిగితే మీ చేతిలో ఉన్న మొబైల్లో ఇంటర్నెట్ ఆగిపోవచ్చు. అసలు సముద్రం అడుగునున్న కేబుల్స్కి ఇరాన్ యుద్ధానికి సంబంధం ఏంటి? భారత్పై దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో సింపుల్గా చెబుతాను. ఈ వీడియో ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. మనం వాడుతున్న ఇంటర్నెట్ గాల్లోంచి వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ నిజానికి ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్ 99% సముద్రం అడుగున వేసిన సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి డేటా వేగంగా వెళ్లాలంటే ఈ కేబుల్సే ఆధారం. ఇప్పుడు యుద్ధం వల్ల ఈ కేబుల్స్ భద్రత ప్రమాదంలో పడింది. ఇవి సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవునా పరుచుకొని ఉంటాయి. మన వెంట్రుక కన్నా సన్నగా ఉండే ఆప్టిక్ ఫైబర్ పోగులు సెకన్కు టెరాబైట్ల డేటాను మోసుకెళ్తాయి. ఇవి దెబ్బతింటే ప్రపంచం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళినట్టు అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు హర్ముజ్ జలసంధి, రెడ్ సీ వరకు పాకింది. ఈ ప్రాంతాల నుంచే ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్కు కీలకమైన కేబుల్స్ వెళ్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌదీ రెబల్స్ గతంలోనే ఈ కేబుల్స్ని పేల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వారు కూడా యుద్ధంలోకి దిగడంతో డిజిటల్ కనెక్టివిటీకి పెద్ద సవాలే ఎదురవుతుంది. ఇక్కడ హౌతీ రెబల్స్ని ఇరాన్ ప్రాక్సీ అంటారు. అంటే ఇరాన్ నేరుగా కాకుండా తన తరపున పరోక్షంగా యుద్ధం చేయించే ఓ వర్గం అన్నమాట. సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్స్ చాలా సెన్సిటివ్. వీటిని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సముద్రం అడుగున కేబుల్స్ తెగితే వాటిని బాగు చేయడానికి ప్రత్యేకమైన రిపేర్ షిప్స్ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి షిప్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ యుద్ధం జరుగుతున్న రెడ్ సీ వంటి చోట కేబుల్ తెగినట్టయితే అక్కడికి వెళ్ళి రిపేర్ చేయడానికి ఏ కంపెనీ కూడా సాహసించదు. దీనివల్ల నెలల తరబడి ఇంటర్నెట్ సమస్యలు కొనసాగుతాయి. చాలా మంది స్టార్లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ కేబుల్స్ ద్వారా వచ్చే డేటా స్పీడ్ మరియు కెపాసిటీతో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ చాలా తక్కువ స్పీడ్. ప్రపంచవ్యాప్త డేటా లోడ్ను మోయడం శాటిలైట్ల వల్ల సాధ్యం కాదు. అలాగే క్లౌడ్ సర్వీసెస్ పై కూడా దీని ప్రభావం ఉంటుంది. మనం ఫోన్లలో దాచుకునే ఫోటోలు, గూగుల్ డ్రైవ్ డేటా అన్నీ వేరే దేశాల్లోని సర్వర్లలో ఉంటాయి. కేబుల్స్ కట్ అయితే ఆ డేటాను మనం యాక్సెస్ చేయలేం. అంటే మీ డేటా మీ దగ్గరే ఉన్నా అది మీకు కనిపించదు. కేబుల్స్ తెగడం వల్ల కేవలం వెబ్సైట్లు ఓపెన్ కాకపోవడం మాత్రమే కాదు, అంతకు మించిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. నేడు ప్రపంచ ఆర్థిక లావాదేవీలు మరియు స్టాక్ మార్కెట్లు పూర్తిగా ఈ సబ్మెరైన్ కేబుల్స్ పైన ఆధారపడి ఉన్నాయి. ఒక్క కేబుల్ తెగితే రోజుకు లక్షల కోట్ల రూపాయల నష్టం అయితే వస్తుంది. అలాగే రక్షణ రంగం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. యుద్ధ విమానాల కమ్యూనికేషన్, డ్రోన్ల నియంత్రణ మరియు నిఘా వ్యవస్థలు చాలా వరకు ఈ నెట్వర్క్ పైనే పనిచేశాయి. కేబుల్స్ కట్ అయితే ఒక దేశం తన సైన్యంపై పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది. ఇక భారత్కి ఇది టెన్షన్ కలిగించే విషయమే. భారత్ తన ఇంటర్నెట్ అవసరాల కోసం 60% కేవలం ముంబై నుంచి గల్ఫ్ దేశాల మీదుగా ఐరోపా వెళ్లే కేబుల్స్ పైన ఆధారపడి ఉంది. దీన్ని ముంబై గేట్వే అంటారు. మిగిలిన 40% చెన్నై నుంచి సింగపూర్ వైపు వెళ్లే మార్గం ద్వారా వస్తుంది. ముంబై వైపు కేబుల్స్ దెబ్బతింటే ఆ లోడ్ అంతా చెన్నై మీద పడుతుంది. దీనివల్ల నెట్వర్క్ మొత్తం జామ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇండియాలోని ఐటీ రంగం సెకన్ల మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోయినా కోట్ల రూపాయలు గంగలో కలిసినట్టే. కేబుల్స్ దెబ్బతిన్నంత మాత్రాన ఇంటర్నెట్ ఒక్కసారిగా షట్ డౌన్ కాదు. ఎందుకంటే టెలికాం కంపెనీలు ఆ డేటాను మరో మార్గానికి మళ్ళిస్తాయి. కానీ దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ బాగా తగ్గిపోతుంది. మీరు యూట్యూబ్ లేదంటే ఓటీటీలో వీడియోలు చూస్తున్నప్పుడు బఫరింగ్ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు మరియు యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఫారెన్ క్లయింట్లతో పనిచేసే ఐటీ కంపెనీల పనితీరు నెమ్మదిస్తుంది. కాల్స్ కట్ అవ్వడం, మీటింగ్స్లో వాయిస్ క్లారిటీ లేకపోవడం వంటివి జరుగుతాయి. అయితే సముద్రం అడుగున ఒక కేబుల్ వేయాలన్నా లేదా రిపేర్ చేయాలన్నా దాదాపు ఏడాది సమయం పడుతుంది. అందుకే యుద్ధం కనుక సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ ని దెబ్బతీస్తే దాని ప్రభావం మన డిజిటల్ జీవితంపై చాలా కాలం పాటు పడుతుంది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది మాత్రమే కాదు, అది మన జేబులోని స్మార్ట్ ఫోన్ వరకు కూడా వస్తుందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. మన డిజిటల్ ప్రపంచం ఎంత సున్నితమైనదో ఈ సముద్ర కేబుల్స్ వ్యవస్థే మనకు గుర్తు చేస్తుంది. మరి హౌతీలు కేబుళ్లపై దాడి చేసేంత దుస్సాహసానికి పాల్పడతారా లేదా అన్నది వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్స్ని కింద తెలియజేయండి. వార్ అప్డేట్స్ మరియు ఇలాంటి ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి. బాయ్ బాయ్.